వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. సో ప్రధానంగా మొన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో వాలంటీర్ యొక్క శాలరీ అప్డేట్ సంబంధించి మీ యొక్క సచివాలయంలో మీకు వాలంటీర్ సంబంధించి శాలరీ బిల్ అని అప్డేట్ చేశారా లేదని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో మొబైల్ నెంబర్ అనేది వేరే మొబైల్ నెంబర్ చూపిస్తుంది. సో వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు మొబైల్ నెంబరే మనకి సేఫ్ఎంఎస్ ఐడికి అంటే నిధి యాప్కి అనేది లింక్ అయి ఉంటుందా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగిందండి. లేదండి, మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో వాటికి మాత్రమే ఓటీపీ వస్తుంది. సో ఆ ప్రాసెస్లో కూడా చాలామంది ఎట్లా ఓపెన్ చేసుకోవాలి ఎలా అని చెప్పేసి మాకు ఓపెన్ కావడం ఓన్లీ సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ పేరు మాత్రమే చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు. సో మరొకసారి ఇక్కడ ఈ వీడియోలో మీకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఒక జియో అయితే రావడం జరిగిందండి శాలరీ బిల్ అప్డేట్ సంబంధించి. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, సో గత ప్రభుత్వం మనకి 5,200 రూపాయల జీతం అయితే పెట్టడం జరుగుతుంది కదా. సో 200 రూపాయలు అనేది పేపర్ బిల్ అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పేపర్ బిల్ సంబంధించి 200 రూపాయలు ఏదైతే ఉందో అది జియో అయితే రిలీజ్ చేసి రద్దు చేయమని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బిల్లు కూడా మనకి అప్డేట్ చేయడం జరిగిందండి. ఒకసారి మీ సచివాలయంలో మీకు బిల్లు పెట్టారా లేదా చెప్పేసి కూడా మీ యొక్క మొబైల్ని చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలనేది మరొకసారి మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చాను. సో ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుందండి. అలాగే చాలామంది అయితే మేము అటెండెన్స్ చేయాలా లేదా అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. సో మొన్న ఒక అప్డేట్ అయితే రావడం. సో కమిషనర్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం. సో ఎవరైతే సెక్రటరీస్ కానీ అలాగే ఇన్ఛార్జ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాలంటీర్ ఎవరైతే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా 90 వేయాలని చెప్పేసి కూడా ఒక గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఖచ్చితంగా 90 అయితే వేయండి సచివాలయంకి వెళ్ళి. సో 100% 90 అయితే వేయండి అండి. ఎవరే కానీ తమ్ము వేయకుండా అయితే ఉండకండి. ప్రజెంట్గా మనకి జూన్ నెల సంబంధించి బిల్లు కూడా అప్డేట్ చేయడం జరిగింది. వాలంటీర్ శాలరీ బిల్లు కూడా మనకి అప్డేట్ చేయడం జరిగింది. అలాగే బిల్లు కూడా పెట్టడం అయితే జరిగిందండి మా సచివాలయంలో. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. గత వీడియోలో మీకు బిల్ అనేది ఇంకా మాకు అప్డేట్ చేయలేదు. ఒక జియో వచ్చిన వెంటనే ప్రజెంట్గా 200 రూపాయలు అనేది రద్దు చేసి 5,000 రూపాయలు వాలంటీర్ జీతం కొనసాగించాలని చెప్పేసి బిల్లు పెట్టాలని చెప్పేసి పంచాయత్ సెక్రటరీస్ కానీ అలాగే అడ్మిన్ సెక్రటరీస్ కానీ ఒక జియో అయితే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే శాలరీ బిల్ అని పెడుతున్నారు. సో దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తారని 100% ఎటువంటి డౌట్ లేదు. అలాగే రాజీనామా చేసిన వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. మరొకసారి దీనికి సంబంధించి మరొక వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తాను. అప్డేట్ వచ్చిన వెంటనే ప్రధానంగా చాలామంది వాలంటీర్ సంబంధించి రాజీనామా చేయని వాళ్ళు మాకు బిల్లు అనేది చూపించడం లేదని చెప్పేసి అంటారు. అందుకోసం మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను. ప్రజెంట్గా మాకు నిన్న బిల్లు అయితే పెట్టడం జరిగిందండి. బిల్లు కూడా జనరేట్ అవ్వడం జరిగింది. అంటే 5,200 ఉండేది 200 రూపాయలు జియో రిలీజ్ చేసి రద్దు చేయాలని చెప్పేసి పేపర్ బిల్ అనేది రద్దు చేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చినట్టు కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జియో అనేది రద్దు చేయడం జరిగింది. 5,000 రూపాయలు అయితే జూన్ నెల సంబంధించి అయితే మనకి బిల్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ప్రజెంట్గా మీకు లైవ్ డెమోలో వీడియో కూడా చూపిస్తాను అండి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో వస్తే ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకు అయితే షేర్ చేయండి. చాలామంది మొబైల్ నెంబర్ వేరేది వస్తుందని చెప్పేసి అంటున్నారండి. సో ఏం లేదండి, 100% మీ యొక్క ఆధార్కి ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్కి మీకు రావడం జరుగుతుంది. సో మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. సో చాలామంది సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చూపిస్తుంది, అలాగే నేమ్ చూపిస్తుంది, కానీ ప్లేస్లిప్ అనేది చూపించలేదు అంటున్నారు. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలని మరొకసారి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తానండి. వాలంటీర్ శాలరీ బిల్ అనేది రాజీనామా చేయని వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలో గత వీడియోలో చేయడం జరిగింది. కానీ చాలామంది అయితే రాంగ్గా చెక్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఓపెన్ కాలేదు, అలాగే ఇన్వాల్వ్ అని చెప్పేసి రావడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎలా చెక్ చేయాలని మరొకసారి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తున్నాను. ప్రజెంట్గా అప్డేట్ అయితే చేయడం ప్రతి ఒక్క సచివాలయంలో రాజీనామా చేయని వాళ్ళకి బిల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా మీ యొక్క బిల్ అనేది మీ యొక్క పంచాయత్ సెక్రటరీస్ కానీ అలాగే అడ్మిన్ సెక్రటరీస్ కానీ పెట్టారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రధానంగా యాప్ సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఖచ్చితంగా వీటికి సంబంధించి పాస్వర్డ్ కానీ అలాగే వీటికి సంబంధించి యూజర్ ఐడి నెంబర్ కానీ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలామంది మిస్టేక్గా ఎంటర్ చేయడం అండి. ఇప్పుడు ప్రజెంట్గా నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. సో యాప్ ఓపెన్ చేసినట్టే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క యూజర్ ఐడి అంటే మన యొక్క సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అండి. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేసరికి CFSS@123 అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చాలామంది వాలంటీర్ మిత్రులు ఏం చేశారంటే నవ్ యువర్ సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎంటర్ చేస్తే ఏ విధంగా వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. నాకు చాలామంది వాట్సాప్ గ్రూప్లో కూడా ఇలా వచ్చిందని చెప్పేసి స్క్రీన్ షాట్లు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు చూద్దామండి. నవ్ యువర్ సేఫ్ఎంఎస్ ఐడి మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఆధార్కి ఏదైతే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబరే ఎంటర్ చేయాలండి. ఇక్కడ మర్చిపోకండి. సో ఆధార్కి ఏదైతే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఎంటర్ చేద్దాము. సో ఓటీపీ అనేది నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేద్దామండి.
సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేసిన వెంటనే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వాలంటరీ నేమ్ చూపిస్తుంది, కానీ మీ యొక్క ప్లే స్లిప్ అనేది మీకు చూపించదు. ఈ విధంగా మీరు చెక్ చేస్తుంటారు, ఇలా చెక్ చేయకూడదండి. ఒకసారి నేమ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇలా చెక్ చేస్తే మీకు చూపించదండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సో మరొకసారి బ్యాక్ వచ్చేసి, సో నేను బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి యారో మార్క్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి యారో మార్క్ ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రిజిస్టర్ అయినటువంటి ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో రావడం జరిగింది. సో 1989 అని క్లిక్ చేసి ఇక్కడ మరొకసారి యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వాలంటీర్ యొక్క నేము, వాలంటీర్ యొక్క సిపిఎంఎస్ ఐడి నెంబరు, రెగ్యులర్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క వాలంటీర్ జాబ్లో రాజీనామా చేసిన వాళ్ళు ఏమన్నా యాక్టివేట్లో ఉందా, అంటే వర్కింగ్లో ఉందా, లేకుంటే టర్మినేట్ చేశారో కూడా చూపించడం జరుగుతుంది. సో నేను మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి డీటెయిల్స్ క్లిక్ చేసినట్టు ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ అనేది వర్కింగ్లో ఉన్నారని చెప్పేసి రావడం జరుగుతుంది. ఎవరైతే రాజీనామా చేశారో వారికి టర్మినేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇదైతే గమనించండి. సో ఇప్పుడు మనము ప్లే స్లిప్ అనేది మనకి జూన్ నెల సంబంధించి అప్డేట్ చేశారా లేదా అని మీ మొబైల్ ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లే స్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ప్లే స్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన మరొక ఆప్షన్ వస్తుంది, ప్లే స్లిప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి ఏదైతే జీవో ఇచ్చారో పేపర్ బిల్లు సంబంధించి 200 రూపాయలు రద్దు చేస్తూ 5,000 రూపాయలు వాలంటరీ జీతం అప్డేట్ చేయాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి ఒక జీవో అయితే రిలీజ్ చేయడం ఉంది. అందుపరంగానే మనకి ఇక్కడ 5,000 రూపాయలు అనేది శాలరీ అనేది గ్రాస్ పే చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా చూడండి జూన్ నెల సంబంధించి శాలరీ అయితే పెట్టడం జరిగిందండి మాకు. సో ప్రతి ఒక్కరూ రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ అయితే జీతం అయితే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా నిధి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఏదైతే ఆధార్కి లింక్ అనేది మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, మీరు కింద ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవాలండి. అప్పుడైతే మీకు ఈ ఆప్షన్ చూపిస్తాయి. మీరు నవ్ యువర్ సిపిఎంఎస్ ఐడి అని చెప్పేసి అక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ మీరు అటెండెన్స్ యాప్లో ఏ విధంగా అయితే నేమ్ చూపిస్తుందో అది మాత్రమే చూపిస్తుంది. అయితే గమనించండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోవాలని చెప్పేసి మేము ముందుకు వీడియోని తీసుకొస్తాను. అలాగే రాజీనామా చేయని ప్రతి ఒక్క వాలంటీర్లకి శాలరీ బిల్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 5,000 అయితే పెంచడం జరిగింది. సో ప్రజెంట్గా 5,200 ఉండేది, జీవో రిలీజ్ చేసి పేపర్ బిల్లు 200 రద్దు చేసి 5,000 అనేది మనకి జూన్ నెల అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. జీతం అయితే పడడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటారని చెప్పేసి మరొకసారి మేము ముందుకు వీడియోని తీసుకొచ్చాను. అలాగే వాలంటీర్ సంబంధించి కూడా ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి. అది కూడా వాట్సాప్ గ్రూప్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఎట్లా ఏంటని చెప్పేసి కొత్తగా నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఇదండి వాలంటీర్ జీతాలకు సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.